శ్రీరాముని సోదరు గురించి తెలుసా? సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుడు ఇలా రామాయణంలో ప్రతి పాత్ర మనకు తెలిసింది. అయితే శ్రీరాముడికి సోదరి ఉందని విషయం ఎవరికీ తెలీదు. శ్రీరాముడి సోదరి ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె పేరు శాంత. అంటే దశరథ కౌసల్య దంపతుల మొదటి సంతానం. అంటే దశరుడికి నలుగురు పుత్రులు. నలుగురు పుత్రులు కలగానే ముందు ఆమెనే తన స్నేహితుడు అంటే అంగదేశానికి రాజైన రోమ పౌదుడికి దత్తత ఇచ్చారనమాట. అందుకనే ఈమెను ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. వాల్మీకి విరచిత రామాయణం బాలకాండలో అంటే 98 అట్లా అప్పుడులో ఈ ప్రస్తావన ఉందన్నమాట. అంటే 8 శతాబ్దంలో ఈ ఈ ప్రస్తావన అనేది జరిగింది. ఏమిటంటే శ్రీరాముని సోదరి గురించి అనమాట. 98 స్వర్గాలలోని ఈ ప్రస్తావన జరిగింది. అంటే కర్ణాటకలోని కింగా, నేపాల్లోని లలితపూర్లో, హిమాచల్లోని కులుకు వద్ద ఋష్యశృంగ శాంతాదేవి ఆలయాలు ఉన్నాయన్నమాట. ఈ ఆలయంలో పూజలు చేస్తే శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలు అవుతారని భక్తుల విశ్వాసం. శ్రీరాముని సోదరి పేరు ఈమె ఉంది కాబట్టి ఆమె సోదరి అనేది ఎవరికి తెలియని విషయం అనమాట. ఆమెకి పూజిస్తే శ్రీరామునికి పూజించినట్లే. ఎందుకంటే శ్రీరాముని దృష్టిలో అక్క, చెల్లి, తమ్ముడు, భార్య అందరూ ఒకటే. అందరూ కుటుంబంగా ఏకాభి తత్వంతో చూస్తాడు తప్ప వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే గుణం శ్రీరామునిది కాదు. కాబట్టి అందుకని ఆ శ్రీరాముని రామచంద్రుల్ని ఎంతో గొప్పగా ఆ స్వామి వారికి కీర్తి అనేది గొప్పగా ఇప్పటికీ పేరు మారు ప్రోగుతూనే ఉంది. ఆ స్వామి వారి కృప అందరికీ ఈ వీడియో ద్వారా ఉండాలని. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్